ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభునామంలో వందనాలు. బైబిల్ థియాలజీలో భాగంగా మనం రెండవ సందేశాన్ని లేదా రెండవ సబ్జెక్ట్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మొదటి సబ్జెక్టు బిబ్లియాలజీ ఆల్రెడీ మనము మాట్లాడుకుని ఉన్నాము. రెండవ సబ్జెక్టులో పితృదేవ శాస్త్రముగా, తండ్రిని గురించిన శాస్త్రముగా పిలువబడుతున్న ఆ మహోన్నతుడైన దేవుని యొక్క నామములను, గుణ లక్షణములు మనం ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ప్రియులారా. ఈ క్రమంలో మనము పితృదేవ శాస్త్రములో ఇప్పటికే 17 భాగములను మనము ఆలోచన చేయడం జరిగింది. చెబుతున్నాను కదా, బైబిల్ కలిగి ఉన్న అన్ని శాస్త్రాల్లో తండ్రిని గురించిన శాస్త్రము అతిపెద్ద శాస్త్రము. ఆయనే మూలము కాబట్టి ఆయన అర్థమైతే పరిపూర్ణంగా మిగిలిన అన్ని విషయాలు కూడా మనకు చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన గురించి మనం ఎక్కువగా వినాలి, ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. దాని క్రమంలో భాగముగా మరి పితృదేవ శాస్త్రము గురించి మరిన్ని భాగాలు కూడా మనకు రాబోతాయి. కాబట్టి ఇప్పటికే మనం 17 భాగాలు అయిపోయినాయి కదా అని నీరసించిపోకుండా 18వ భాగంలోనికి మనం నడిపింపబడి ఉన్నాము. మరి 18వ తర్వాత మరలా ఎన్ని ఉంటాయంటే మనకు తెలియకపోవచ్చు. కానీ ఇంకా మరిన్ని భాగాలు మనం వింటేనే దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పితృదేవ శాస్త్రములో ఈరోజు మనం 18వ భాగంలోకి మనం వెళ్దాం ప్రియులారా. మొదటి భాగంలో దేవుడు మానవాళిని ఏమి కోరాడో విన్నాము. 2, 3, 4 భాగాల్లో దేవుని యొక్క నామములు మనం విన్నాము. 5వ భాగము నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నవో, ఆయన యొక్క గుణ లక్షణాలు, వాటిలో ఆయన యొక్క స్వభావములు ఏవైతే ఉన్నవో వాటిని మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం ప్రియులారా. ఈ ప్రత్యేకించి 18వ భాగంలో దేవుడు కలిగి ఉన్న మరొక స్వభావం, దేవుడు కలిగి ఉన్న మరొక లక్షణం మనం ఆలోచిస్తే, దేవుడు ప్రేమస్వరూపి కదా. దేవుడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎవరు అంటే ప్రేమ కలిగిన దేవుడు అండి. అసలు ప్రేమ అంటే ఆయనదేనండి అనే మాటలు మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం, మనం కూడా అంటూ ఉంటాం ప్రియులారా. దేవుడు స్వభావ సిద్ధముగా ప్రేమస్వరూపి. మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమస్వరూపి అని మాట్లాడుతున్నాము. దేవుడు ప్రేమస్వరూపి అన్నప్పుడు ప్రేమ దేవుడు కాదనే విషయం మనం గమనించాలి. ఉదాహరణ, దేవుడు ప్రేమస్వరూపిని బైబిల్లో డైరెక్ట్ సెన్స్లో రిఫరెన్స్లు కూడా రాయబడ్డాయి. దేవుడు ప్రేమస్వరూపి అన్నామని మనకు సమాజంలో కనిపిస్తున్న ప్రేమంతా తీసుకొచ్చి దేవుణ్ణిగా మనం చేయకూడదు. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ. కానీ సమాజంలో, లోకములో కనిపిస్తున్న ప్రేమంతా కూడా దేవుడు కాడు అనే వాస్తవాన్ని మనము గమనించాలి ప్రియులారా. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏనుగు నల్లగా ఉంటుంది కదా, ఏనుగు నల్లగా ఉంటుంది. అలాగే నల్లగా ఉన్నదంతా ఏనుగు అంటామా? అనం. ఎందుకంటే ఒక కాకి నల్లగా ఉంటుంది, పావురం నల్లగా ఉంటుంది, లేదంటే రకరకాల పక్షులు నల్లగా ఉంటాయి, రకరకాల జంతువులు నల్లగా ఉంటారు, కొంతమంది మనుషులు కూడా చాలా నల్లగా ఉంటారు. సృష్టిలో అనేకమైన పదార్థాలు నల్లగా ఉంటాయి. నల్లగా ఉన్నదంతా మనం ఏనుగని ఎలాగైతే అనమో, లోకంలో మనకు కనిపిస్తున్నదంతా ఆ ప్రేమ మనం దేవుడు అనడానికి కూడా అవకాశం లేదు. దేవుడు ప్రేమ, కానీ లోకంలో ఉన్న ప్రేమంతా కూడా దేవుడు కాడు. ఈ ప్రేమ అనేది దేవుని యొక్క స్వభావము అనే వాస్తవాన్ని మనం గమనించుకుని మనం ముందుకెళ్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన దేవుని యొక్క స్వభావమును మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుడు ప్రేమస్వరూపి. కింద ఫుట్ నోట్లు అన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అలాగని లోకంలో ఉన్న ప్రేమంతా తీసుకెళ్ళి మనం దేవునిగా చేస్తే అది మనం దేవునికి విలువ ఇచ్చిన వారం కాము. లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. అన్ని రకాల ప్రేమలు కూడా మనం దేవునికి ఆపాదించడానికి అవకాశం ఉండదు ప్రియులారా. దాన్ని మనం గమనించగలగాలి. చాలా కీలకమైన మాట ఇది. దేవుడు ప్రేమ, అలాగని లోకంలో ఉన్న ప్రేమంతా కూడా దేవుడు కాడనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి అని చెబుతూ, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు చేసిన అనేకమైన ప్రేమ కార్యాల్లో ఉండగా
అనేకమైన ప్రేమ కార్యాలు కోట్ల కొలది ఉండగా, ఆయన చేసిన ప్రేమలలో, ఆయన చూపిన ప్రేమలలో మొట్టమొదటి ప్రేమ ఏంటంటే, అత్యధికమైన ప్రేమ ఏంటంటే, గొప్ప ప్రేమ ఏంటంటే, మొదటి ర్యాంకులో ప్రధానమైన ప్రేమ ఏంటంటే, ఈ లోకములో ఉన్న మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించాడు. దేవుడు చేసిన ప్రేమలలో, దేవుడు చూపించిన ప్రేమలలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. వాటిలో మనము మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది, వాటిలో మనం మొట్టమొదటిగా ర్యాంకును మనం కేటాయించాల్సింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపియున్నాడనే ప్రేమను మనము ప్రాథమికంగా గుర్తించగలగాలి. దాని గురించి మాట్లాడుతుంటే ఇక్కడ కింద మనం 9వ వచనంలో, మనము దేవుని ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అసలు ఒరిజినల్ ప్రేమ, నిజమైన ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమలలో ప్రథమమైన ప్రేమ, లేదంటే ప్రాథమికముగా మనం మొట్టమొదటి స్థానంలో, గొప్పదైన స్థానంలో, అత్యున్నతమైన స్థానంలో ఉంచాల్సిన ప్రేమ, మనల్ని ప్రేమించి ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపాడు. ఆ కుమారుని యొక్క త్యాగం వలన, ఆ త్యాగపూరితమైన ప్రేమ వలన ఈ లోకానికి అసలు ప్రేమ అంటే ఏంటో అనే దాని గురించి దేవుడు ఇక్కడ ప్రత్యక్షపరిచాడనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాము. 10వ వచనం మనం చూస్తే, 10వ వచనము, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపములు పోగొట్టడానికి, మన అతిక్రమములు క్షమించడానికి, మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకోవడానికి తన కుమారుని లోకానికి పంపించి మన పాపమంతా కూడా ప్రభువు మీద వేసి ఈ లోకమునకు ప్రేమ చూపించి యేసుక్రీస్తు వారిని శాపముగా మార్చి మనందరికీ కూడా దేవుడు రక్షణ దయచేసి ఉన్నాడు. అందులో ప్రేమ ఉన్నది. అలాంటి రక్షణ మనం పొందుకోవడానికి మనం గొప్పవారము కాదు, మనం మంచివారము కాము. అలాగే మనమేదో మనంతటా మనమే ముందు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించాడు. మనము విలువైన వారము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఈరోజు ఏర్పరచబడిన వారముగా, విలువైన వారముగా ఈరోజు మనము సన్నిధిలో, సమాజంలో మనము పరిశుద్ధులుగా జీవించడానికి మనం ప్రయాసపడుతున్నాం. ప్రియులారా, మనం ఏదో గొప్పవాళ్ళమని మనల్ని ప్రేమించడం కాదు. లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పండి? డబ్బులు బాగా ఉండేవాడిని మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. జనరల్గా డబ్బు బాగా ఉంటే వాడికి మర్యాద ఇస్తాం, డబ్బు బాగా ఉంటే వారికి ఇంటికి ఆహ్వానిస్తాం. ధనమును బట్టి వాళ్ళని ప్రేమించాలా ప్రేమించవద్దని నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ఆడపిల్లలు కూడా ఎవరైనా ప్రేమించాలంటే వారికి ఏముంది అనేది చూస్తారు. అవునా? వారికి ఏమున్నది? ఆస్తిపాస్తులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, మంచి ఉద్యోగం ఉన్నదా, మంచి శాలరీలు ఉన్నాయా, ఇలాంటి వాటిని చూసి ఆడపిల్లలు ప్రేమిస్తారు. కానీ వాళ్ళు దేవునిలో ఉన్నారు, ఆత్మీయ జీవితం బాగున్నది, సో ఆత్మీయంగా బలపడతాము అనే కారణాన్ని బట్టి ఏ ఇద్దరి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పుడుతుందా? పుట్టదు. పోనీ క్రైస్తవ్యంలో కూడా వివాహ జతలను క్రమపరిచే వివాహ పరిచయ వేదికలు ఉంటాయి. అక్కడ కూడా ఇక్కడ దేవుని ప్రేమ కలిగి ఉన్నారా అనే పాయింట్ అస్సలు పట్టించుకోరు. చూడండి, కట్నం ఎంత ఇస్తారు, మీకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, కట్నం ఎంత ఇస్తారు, మీకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, అబ్బాయి ఎలా ఉంటాడు, లేదంటే అబ్బాయికి ఎంత జీతం వస్తుంది, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఇలాంటివి అడుగుతారు. కానీ అసలు అబ్బాయిలో దేవుని ప్రేమ ఉన్నదా? అబ్బాయిలో, అమ్మాయిలో దేవుని ప్రేమ ఉన్నదా? ఇలాంటి వాటిని మనము పరిగణలోకి తీసుకొని చూడండి. ఎంతసేపు కూడా అక్కడ కూడా డబ్బే, ఉన్నతమైన స్థితే, లోకములో ఉన్నతమైన స్థితే, లోకములో మనకు కావలసిన వాటిని మనం చూస్తాము. కానీ అక్కడ దేవుని ప్రేమ అనే పదము మనకు అక్కడ అంత ఇంపార్టెన్స్ లేకుండా ఈరోజు క్రైస్తవ వివాహాలు జరిగిపోతున్నాయి. ప్రియులారా, నిజంగా ఈ విషయంలో మనము చాలా దుఃఖించాలి, బాధపడాలి. చాలా బాధపడవలసిన విషయం ఇది. క్రైస్తవ వివాహ వేదికలు ఎలా అయిపోయిందంటే అక్కడ కూడా డబ్బుతోటే ముడిపడి ఉన్నాయనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఇది జగమెరిగిన సత్యము. కులమును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, పొలాలను బట్టి, స్థలాలను బట్టి, బంగారమును బట్టి, ఉన్న ధనాన్ని బట్టి, అధికారమును బట్టి, వస్తున్న శాలరీని బట్టి వీటిని కన్సిడర్ చేస్తున్నారు. కానీ వారిలో దేవుని ప్రేమ ఉన్నది అది లేదు ఈరోజు.
దేవుని ప్రేమ కలిగి నడుచుకునే కుటుంబం అండి, అందుకే మేము ఇస్తున్నామండి అనేవాళ్ళు లేరు ఈరోజు. అందుకే ప్రియులారా, మనం గమనించగలగాలి, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు మనం ఈ స్థితిలో వాడబడుతున్నామంటే మనము విలువైన వాళ్ళమని కాదు, మనం గొప్పవాళ్ళమని కాదు, మనకు ప్రత్యేకమైన వరాలు ఉన్నాయని కాదు, మనకు ప్రత్యేకమైన క్వాలిటీస్ గుణాలు ఉన్నాయని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఈరోజు విలువైన వారముగా సమాజంలో మనం చలామణి అవుతున్నాము. దాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు, దాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అదే అంటున్నాడు కింద. మరొకసారి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనం చూస్తే, మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ప్రేమ, నీవు నన్ను ప్రేమిస్తే, నీవు నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీవు ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నీవు కూడా నీ చుట్టూ ఉన్న వారిని అలా ప్రేమించాలని ఒక చక్కటి ప్రేమ, ఒక లవ్ అనే దాన్ని, ఆ లవ్కి నిర్వచనం ఇచ్చిందే దేవుని కార్యాలు, దేవుడు ప్రేమ అనే దేవుని వాళ్ళరా. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ చెప్పండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవా నీవు ప్రేమించాలి. ఈ ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ. చూద్దామా? మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనం మనం చూసినట్లయితే, 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువు నీవు ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఒక రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞల్లో దేవుడు పెట్టాడు. ప్రేమ కలిగి ఉండండి, దేవుణ్ణి ప్రేమించండి. వెరీ నెక్స్ట్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని ప్రేమకు ఆయన ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చి, ఈ రెండింటిని కూడా సరి సమానమైన ఆజ్ఞలుగా దేవుడు నియమించడం జరిగింది. ప్రేమైన దేవుని వారు అంటే, ఈ లోకములో మనం ఉండి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో, ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మన చుట్టూ ఉన్న వారిని కూడా అంతే ప్రేమిస్తే, దేవుడు స్థాపించిన మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞ మన జీవితంలో మనము, ఆ ప్రధానమైన ఆజ్ఞ మనము నెరవేర్చిన వారం అవుతాం ప్రియులారా. అలాంటి జీవన విధానాన్ని మనుషులలో కోరుచున్నవాడు దేవుడు. కానీ ఈయన ప్రేమ, ఈ పరలోకమందున్న ఈ తండ్రి ప్రేమ మానవాళికి అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అంత ఎవరు కూడా ఆశ్చర్యమును వ్యక్తం చేయరు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇంకొక అమ్మాయి చెప్పింది, పలానా అమ్మాయి నేను బాగా ప్రేమిస్తుందంటే ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతారు చూడండి. అవునా, నన్ను ప్రేమిస్తున్నారా, నిజంగానా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, వాళ్ళు చాలా ఆస్తిపరులు, అలాంటి అమ్మాయి ఏమీ లేని నన్ను ప్రేమించడం ఏంటి, ఏమీ లేని నన్ను అలాంటి అమ్మాయి ప్రేమించడం ఏంటని ఎంత ఆశ్చర్యంలో మునిగిపోతారు చూడండి. ఏమీ లేని నన్ను చూసి ఆ అమ్మాయి ప్రేమించడం ఏంటని ఎంత ఆశ్చర్యంగా మనం ఫీల్ అయిపోతాం చూడండి. కానీ ఈరోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే ఎవరు లేని ఇసుమంతైనా కొంచెమైనా అసలు ఏమైనా కదలికలు కనబడుతూ ఉన్నాయా? కదలికలు కనబడట్లేదు. చిన్న మార్పును కూడా చూడట్లేదు చూడండి. ఎందుకంటే ఈరోజు దేవుని ప్రేమ ఆ మనుషుడు గుర్తించడం లేదు. ఈరోజు గమనించగలగాలి ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో మనం గమనించగలగాలి. ఈరోజు మానవాళికి దేవుని యొక్క ప్రేమ అర్థం కావట్లేదు. దేవుని యొక్క ప్రేమను మనిషి గుర్తించలేకపోతున్నాడు. దేవుడిని ప్రేమిస్తున్నాడు అంటే ఎలాంటి చలనం లేకుండా, ఇసుమంతైన ఆశ్చర్యం లేకుండా బ్రతుకుతున్న వారి రోజు మన చుట్టూ ఉన్న లోకంలో అనేకులు ఉన్నారు. ప్రేర ఏం కాదండి, దేవుడు మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అంటే అసలు ఏమాత్రం కూడా దేవుని ప్రేమ అంటే ఏంటి ఈరోజు మనుషులకి అర్థం కావట్లేదు. అందుకే ఈ థియాలజీలో భాగముగా మనము దేవుని ప్రేమ కనీసం మనకైనా అర్థమవుతుందా, దేవుని ప్రేమ ఏ విధంగా ఉన్నదో ఆ ప్రేమను మనం గుర్తించగలుగుతున్నామా?
దేవుడు తన ప్రేమను మనకి ఎలాగ పరిచయం చేస్తున్నాడో ఆ ప్రేమ పట్ల మనకున్న అవగాహన ఎంత ఏమై ఉన్నదో మనం గమనించగలగాలి. అందుకే ప్రియులారా, దేవుని ప్రేమ ఏదవుతున్నదో ప్రాథమికంగా 2 రకాలు. దేవుని ప్రేమ మొదటిది తాత్కాలిక ప్రేమ, అంటే సాధారణమైన ప్రేమది. ఈ సాధారణమైన ప్రేమ ఎవరికి ఉంటుందనంటే మానవ కోటి అంతటికి ఉంటుంది. దేవుని యొక్క మొట్టమొదటి ప్రేమ తాత్కాలికమైన ప్రేమ, లేదంటే సాధారణమైన ప్రేమ. ఈ సాధారణమైన ప్రేమ మానవాళంతటికీ ఉంటుంది. మరొకటి సాటిలేని ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ. ఈ ప్రేమ కేవలము ఆయన్ని ఎందరైతే విశ్వసించారో, ఎందరైతే నమ్ముకున్న వారి మీద మాత్రమే ఉండే ప్రేమ. ఈ 2 రకాల ప్రేమలు మనం గమనించగలిగినట్లయితే దేవుడంటే ఏంటో మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్గా సాధారణమైన ప్రేమగా, తాత్కాలిక ప్రేమగా పిలువబడుతున్న ఈ ప్రేమను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథములో 145వ కీర్తన 9వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సాధారణ ప్రేమ, ఈ సాధారణమైన ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. ఈ ప్రేమ మానవ కోటి అంతటికి కూడా దేవుడు చూపించే ప్రేమ. ఈ ప్రేమ అందరి మీద చూపించే ప్రేమ. ఆ ప్రేమకు మనం ఉదాహరణ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథములో 145వ కీర్తన 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూస్తే, యెహోవా అందరికీ ఉపకారి. చాలండి, దేవుడు అందరికీ ఉపకారి. ఇశ్రాయేలులను, లేదంటే క్రైస్తవులను, ఇంకొకరనో కాదు, భక్తులను అలా కాదు. దేవుడు తన ఉపకారం ఎవరెవరు చేస్తారనంటే అందరికీ చేస్తాడు. తన ఉపకారములో వేటిని అందరికీ చేస్తాడనంటే సృష్టిని అందరికీ ఇచ్చాడు. అవునా? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని అందరికీ ఇచ్చాడు. సృష్టిలో ఉన్న గాలిని, నీరుని, సూర్యుని, సమస్తమును అందరికీ దయచేశాడు దేవుడు. ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ కూడా దేవుడు ఉపకారం చేశాడు. అందుకే 15వ వచనం మనం చూసినట్లయితే 15వ వచనము కీర్తన గ్రంథము 145వ కీర్తన 15వ వచనం చూస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ఇది సాధారణమైన ప్రేమ. ఇది అందరి మీదకు ఉంటుంది. ఈ మన జీవితము కన్ను మూసేంత వరకు ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఉపకారములు చేస్తూ తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈ లోకములో జీవము కలిగిన, ప్రాణము కలిగిన ప్రతి వాటికి, పక్షులే కానీ, జంతువులే కానీ, చేపలే కానీ, ప్రతి దానికి కూడా, వృక్షములకు కానీ, మొక్కలకు కానీ, అన్నిటికీ కూడా దేవుడు జీవమునిచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన ఒక సంరక్షకుడుగా, పోషకుడుగా ఆయన ఇస్తూ అందరి పట్ల కూడా, అన్నిటి పట్ల కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాన్ని బలంగా చెబుతాడు. ఆయన చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయములో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ప్రేమ, ఈ ప్రేమ క్రైస్తవులు అయితేనే ప్రేమించే ప్రేమ కాదు. ఇది విశ్వాసులు అయితేనే ప్రేమించే ప్రేమ కాదు. ఇది ఆహారం పెట్టే ప్రేమ కానీ, ఆరోగ్యమునిచ్చే ప్రేమ కానీ, వస్తువులనిచ్చే ప్రేమ కానీ, వాళ్ళని ఆశీర్వదించే ప్రేమ కానీ, వారిని వృద్ధిలోనికి నడిపించే ప్రేమ కానీ, జ్ఞానమునిచ్చే ప్రేమను కానీ, ఇవన్నీ కూడా సాధారణమైన ప్రేమ. మనిషికి కానీ అలాగే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి కూడా, సకల కోటి ప్రాణికి దేవుడు తన సాధారణమైన ప్రేమను ఆయన చూపిస్తూ వెళ్తాడు. ప్రియులారా, వాళ్ళకి ఆహారమే కానీ, ఆరోగ్యమే కానీ, వస్తువులే కానీ, అది ఏదైనాను ప్రతి దానిని కూడా మనుషులకు కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. ఆయన అందరికీ కూడా ఉపకారము చేస్తూ తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రేమను దేవుని వారలారా, అందరికీ ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, కావలసిన వాటిని సమకూర్చే విషయంలో కానీ అన్నింటినీ కూడా అందరికీ కూడా ఆయన ఈక్వల్గా, ఎలాంటి భేదం లేకుండా అందరికీ కూడా తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఇది సాధారణమైన ప్రేమ. ఈ సాధారణమైన ప్రేమలో మరొక పాయింట్ మనం ఆలోచించగలిగితే, సువార్తను కూడా దేవుడు అందరికీ ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు
సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ప్రభు పలికిన మాట ఏంటి చెప్పండి? మత్తయి సువార్తలో ఉన్నాం కదా, 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు ఎవరి కోసం వచ్చాడు? ప్రభు ఎవరి కోసం వచ్చాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే భూమి మీద ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. సమస్త జనులకు సువార్త ప్రకటింపబడుచు ఉన్నది. చాలామంది అంటారు యేసుక్రీస్తు అమెరికా దేవుడని, బ్రిటన్ దేవుడని, లండన్ దేవుడని, ఇంకొకళ్ళ దేవుడని అంటారు. కానీ యేసుక్రీస్తు ఏ దేశం కొరకు వచ్చాడంటే భూమి మీద ఉన్న ప్రతి దేశము కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన ఈ సువార్త ఏ దేశములకు ప్రకటిస్తున్నాడంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి దేశమునకు కూడా ఆయన సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఇది సాధారణమైన ప్రేమ. సువార్తను ప్రకటింపబడమనేది సాధారణమైన ప్రేమ. తన గురించి అనేకులకు చెప్తున్నాడు దేవుడు, నాయన నా గురించి తెలుసుకోండి, తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు, తన ప్రేమను ఆయన పరిచయం చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని సువార్తను దేవుడు అందరి కొరకు ఏర్పాటు చేసి సువార్త కొరకు అందరికీ కూడా చేరేలా ఆయన ఎన్నో మార్గాలను తెరిచాడు. ప్రియులారా, అంటే రక్షణను ఆపాదించే విషయంలో అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుచున్నాడు. ఈరోజు సువార్తను వినకుండా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ ఈ పాటికే జరగాలి. రాకడ గురించి ఎంతో అపహాస్యం జరుగుతున్నది. అప్పుడెప్పుడో రాకడ అన్నారు కదా, ఇంకా రాలేదు. కొందరు అనుకుంటున్నారు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే పేతురు గారు అంటున్నారు, రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే సర్వ మానవాళిని దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో భాగముగా ఆయనకు ఉద్దేశం అనే మనసును ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ఏమయ్యను? ఈ అపహాసకులు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఈ అపహాసకులైన వారు భక్తులను సంధిస్తున్న ప్రశ్నలు ఏంటంటే, అసలు రాకడను గూర్చిన వాగ్దానం ఏమైను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఈ అపహాసకులు ఏమంటున్నారనంటే, అప్పుడు ఎప్పుడో చెప్పారు కదా రాకడ వచ్చేస్తుందని, ఇంతవరకు రాకడ రాలేదేంటి? సృష్టి చూస్తే ప్రారంభంలో ఎలాగైతే ఉన్నదో ఈరోజు కూడా సృష్టి అలాగే ఉన్నది కదా, రాకడ ఎందుకు రావట్లేదని అపహాసిస్తూ అడుగుతూ ఉంటే అక్కడ అడుగుతున్నాడు 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దేవుడున్నాడు. ఇది దేవుని మనసు. దేవుడు సువార్తను అందరికీ ఇచ్చి అందరూ మారు మనసు పొందాలని తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు మారావా, మార్పు చెందావా, ఒక విశ్వాసిగా దేవుని కుమారుడుగా నువ్వు రక్షింపబడ్డావా, నీవు ఆయన యొక్క సాటి లేని ప్రత్యేకమైన ప్రేమలోనికి వెళ్ళిపోతావు. మారకుండా అలానే బ్రతుకుతున్నావా, అయినప్పటికీ కూడా నీ కొరకు సువార్తను ప్రకటిస్తున్నాడు, నీ కొరకు సువార్తను వినిపిస్తున్నాడు, నీ కొరకు ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో తన సేవకులు నిలబెట్టి సువార్తను వినిపిస్తున్నాడు. ఆ సువార్తకు నీవు విధేయత చూపించాలి, ఆ సువార్తకు నీవు విధేయత కనపరచాలి. నువ్వు అక్కడ లొంగాలి దేవుని యొక్క మాటలకు. అందరికీ కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న సకల మానవ కోటికి దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఆలస్యం అవుతుంది, రాకడ ఆలస్యం అవుతుంది. ఎవరు కూడా నశించిపోకూడదని దేవుడు ఎంతగానో కోరిక కలిగి ఉన్నాడు. ఇదే విషయాన్ని తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతారు. చూద్దాం. 1 తిమోతి పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని హెచ్చించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుచున్నాడు. ప్రేమది, ఇది ప్రేమ. సకల కోటి మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ. ఆ సువార్త అందరూ విని అందరూ రక్షింపబడాలని సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. రాకడను కూడా ఆయన డిలే చేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు?
నమ్మని వారి పట్ల కూడా తన ప్రేమను చూపిస్తున్నాడు. నమ్ముకుని ఎందరైతే ఇంకా పాపంలో మునిగిపోతున్నారో వారి పట్ల కూడా తన ప్రేమను చూపించి వారు మారాలని వారి కొరకు దేవుడు ఒక గొప్ప కార్యమును కలిగి ఉన్నాడు ప్రియులారా. అది ఉపకారమును కలిగి ఉన్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా మనం మారకపోతే ఎలా చెప్పండి? ఈ సాధారణమైన ప్రేమ ఏదైతే ఉన్నదో ఇది ఈ జీవితకాలం మట్టికే. ప్రొవైడెన్స్, పోషకాలు కానీ, మనకిస్తున్న మరి సంరక్షించే ప్రేమ కానీ, మనకు కావలసిన వాటిని సమకూర్చే విషయంలో కానీ, మనకు ఆరోగ్యంనిచ్చే విషయంలో కానీ, మనకు సువార్తను ప్రకటించే విషయంలో కానీ, మనం సువార్త విని రక్షణ పొందాలని, మనం అందరం కూడా పరిపూర్ణులుగా మారాలని, మరి రాకడను ఆలస్యం చేసే విషయంలో కానీ, ఇదంతా కూడా మనము ఈ జీవిత కాలం లోపే మనం అనుభవించవలసిన దేవుని ప్రేమ. ఆయన ప్రేమను మనం గుర్తించాలి. ఎప్పుడంటే కన్ను మూయక మునిపే మనం గుర్తించాలి. కన్ను మూయక మునిపే మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఈ సాధారణమైన ప్రేమను మనం గుర్తించగలిగితే, ఈ సృష్టిని చూసి, ఆయన ఇస్తున్న ఆహారం చూసి, ఆయన చేస్తున్న కార్యములు చూసి ఆయన ప్రేమను గుర్తించి మనం ఆయన నమ్ముకుంటే, విశ్వసిస్తే సాటి లేని ప్రేమగా పిలువబడుతున్న మరొక దేవుని ప్రేమలోనికి మనం ప్రవేశిస్తాం ప్రియులారా. ఇక రెండవ ప్రేమ సాటి లేని ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ. ఈ ప్రేమ ఆయన భక్తుల మీద ఉంటుంది. ఈ ప్రేమ ఆయనను విశ్వసించిన వారి మీద ఉంటుంది. ఆ ప్రేమ ఎలా అంటే, పాపులుగా ఉన్నవారు ఎందరైతే ప్రభువు చేసిన కార్యమును గుర్తించి ఈ లోకంలో నేను జీవించాలన్నా, ఈ లోకము దాటి శాశ్వత కాలం నేను జీవించాలన్నా నాకు దేవుని అసలు సిసలైన పరలోక సంబంధమైన నిజమైన ప్రేమ కావాలని కోరుకుంటే కనుక వారి మీద దేవుడు ప్రత్యేకమైన ప్రేమను కురిపిస్తాడు. అంటే పాపిని పరలోకమునకు నడిపించగలిగే ప్రేమ, పరలోకానికి నడిపించే ప్రేమ, ఇది ప్రత్యేకమైన ప్రేమ ప్రియులారా. ఇంతకుముందు మనం సాధారణమైన ప్రేమ గురించి విన్నాం. ఈ సాధారణమైన ప్రేమలో ఏముంటుంది చెప్పండి? పోషణ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఈ లోకంలో జీవించడానికి లౌక్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సువార్త వినే భాగ్యం ఉన్నది. సువార్త వినకపోయినా నీ కొరకు నువ్వు సువార్త వినేంత వరకు రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు చచ్చిపోయినంత వరకు నువ్వు సువార్త వినాలని ఎంతోమంది సేవకులను నీ ఉంటున్న ప్రాంతానికి నడిపించి నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమలోనికి నడిపింపబడేలా దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండని ఆహ్వానము కూడా అందింపబడినది. ఇది సాధారణమైన ప్రేమ. మరి ప్రత్యేకమైన సాటి లేని ప్రేమలోకి మనం రావాలంటే మన పాపంలో మనం గుర్తించాలి, సువార్తను వినాలి, దేవుని యొక్క సువార్తను వినాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుని మన పాపాలు మనం గుర్తించి మన పాపములను తీసివేట కొరకు ప్రభు సన్నిధికి మనం చేరితే అక్కడ కలిగేదే, అక్కడ మనకు వస్తున్నదే నిజమైన ప్రేమ, సాటి లేని ప్రేమ. తర్వాత మనం మాట్లాడితే ప్రత్యేకమైన ప్రేమ ప్రియులారా. చూద్దాం ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూద్దాం ప్రియులారా. 4వ వచనం నుండి చూస్తే, అయినను దేవుడు ఎవరి పట్ల కరుణా సంపన్నత చూపించాడంటే, మొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇందులో ప్రేమ ఉన్నది. మీరు పాపములో ఉండగా, మీరు అతిక్రమంలో ఉండగా, మీరు దురాశల్లో ఉండగా, లోకములో మీరు విసర్జింపబడిన వారిగా ఉండగా, సాతానిక బంధకాల్లో మీరు చిక్కుబడి ఉండగా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకే 4వ వచనం అంటున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము, సాతానిక బంధకాల్లో ఉండి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు సైతము దేవుడు మన ఎడలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి రాబోవు యుగముల్లో కనపరచు నిమిత్తము, రాబోవు భవిష్యత్తు కొరకు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు.
రాబోవు భవిష్యత్తు కొరకు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. రాబోవు భవిష్యత్తు కొరకు దేవుడు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ఒక పాపిని పరలోకమునకు నడిపించగలిగిన ప్రేమ. అదే ఇది సాటి లేని మహత్తైన ప్రేమ. ఒక పాపిని పరలోకానికి నడిపించాలని ప్రయాసపడుతున్న ప్రేమ ఇదే. ఒక పాపిని ఈ లోకంలో విడవబడకుండా ఆ పాపిని రక్షించి, సువార్త వలన ఆ పాపిని రక్షించి పరలోకమునకు నడిపించాలని దేవుడు పడుతున్న ప్రయాస. ప్రియులారా, ఈ ప్రేమను దేవుడు ఆదిలోనే కలిగి ఉన్న ప్రేమదే. ఇది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనకి ఏం చెబుతుంది చెప్పండి? ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ ప్రేమ అది? సాధారణమైన ప్రేమ కాదది, సాటి లేని ప్రేమదే. ఈ లోకంలో అనేకులకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నను, అనేకులు ఆకర్షింపబడలేదు, కానీ మనం మాత్రం ఈరోజు ఆకర్షింపబడ్డాం. దానికి కారణం ఏంటంటే మన పట్ల దేవుడు చూపిస్తున్న సాటి లేని ప్రేమ. ఈ సాటి లేని ప్రేమ ఎవరికి లభిస్తుందని అంటే, ఎవరైతే ఆయన మాటలకు విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన చిత్తంలోనికి రావాలని కోరుకుంటారో, వారి మీదకి దేవుని యొక్క సాటి లేని ప్రత్యేకమైన ప్రేమ ఆయన కుమ్మరిస్తాడు. ప్రియులారా, క్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు అనే వాస్తవాన్ని మనము గమనించగలగాలి. గమనిస్తున్నారు కదా? మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించడం వల్ల ఈ సకలమైన కార్యాలు జరుగుతున్నాయనే వాస్తవాన్ని మనము గమనించగలగాలి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించగలగాలి. దేవుడు కేవలము తనను నమ్ముకున్న ప్రజలను మాత్రమే ప్రేమించడమే కాదు, కానీ ఆయన నీతిని ప్రేమిస్తాడు, న్యాయమును ప్రేమిస్తాడు. దేవుని ప్రేమలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. నీలో నీతి ఉంటే ఆ నీతిని బట్టి నిన్ను ప్రేమిస్తాడు, నీలో న్యాయం ఉంటే ఆ న్యాయమును బట్టి నిన్ను ప్రేమిస్తాడు. ఇవంతా కూడా సాటి లేని ప్రత్యేకమైన ప్రేమలో ముఖ్యమైన విషయాలు. ప్రియులారా, కొన్ని మాటలు చూసుకుని నీతి న్యాయం గురించి ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోని 33వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, 5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మనుషులారా, మీలో ఆ నీతి ఆ న్యాయం ఉంటే మీరు ఆయన వల్ల మీరు ప్రేమించబడతారు. ప్రేమ 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 అనే లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కదా. ఆ ప్రేమల్లో నీతి ఉంటుందా? ప్రేమల్లో న్యాయం ఉంటుందా? కానీ దేవుని ప్రేమలో ఒక నీతి ఉన్నది, దేవుని ప్రేమలో తన న్యాయం ఉన్నది. దాన్ని మనం గుర్తించగలగాలి, దాన్ని మనము గమనించగలగాలి. బైబిల్ అంతటిలో కూడా దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు, కృప కలిగిన మాటలు, కనికరము కలిగిన క్రియలు మనకు ఎన్నో కనబడతాయి. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు కలిగాయంటే దేవుడు మానవాల్ని రక్షించాలని వారి పట్ల తాను చూపించిన ప్రేమ అనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. ఈ సమాజం ఎలాగూ దేవుని ప్రేమను గుర్తించటం లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని ప్రేమను, అసలైన నిజమైన సాటిలేని ప్రత్యేకమైన ప్రేమను గుర్తించకుండా ఈ రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేసి సాధారణ ప్రేమనే కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధారణ ప్రేమలు ఏముంటుంది చెప్పండి? కడుపుకు ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది, నీళ్లుంటాయి, దాహం ఉంటుంది, నివాసం ఉంటుంది. ప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా, మిమ్మల్ని దేవుడు ప్రేమించడాన్ని అడుగుతున్నాడు ఆయన. అందుకే అన్యజనులు అడిగినట్లుగా మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని వాటి కొరకు మీరు విచారం వ్యక్తం చేయకడి, మీరు నీతిని రాజ్యమును వెతికితే దేవుని ప్రేమ మీ యందు నిలిచి ఉంటుందని ప్రభు ఆల్రెడీ చెప్పిన విషయాలు ఇవి. ఈ సమాజానికి దేవుడంటే పర్మనెంట్ ప్రేమ ఏదైతున్నదో, ప్రత్యేకమైన ప్రేమ ఏదైతుందో దాన్ని కోరుకోవట్లేదు. అందరూ కోరుకున్నట్లుగా సాధారణమైన పోషణ కొరకు వస్తున్నారు దేవుని దగ్గరికి. సాధారణమైన పోషణ కొరకు, ఉద్యోగాల కొరకు, ఈ లోకంలో దేన్ని సంపాదించుకున్న కొరకు,
వివాహాల కొరకు, ఇంకొక దాని కొరకు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. పొలాలు కొనుక్కోవాలని, స్థలాలు కొనుక్కోవాలని, దేవుడు నమ్ముకున్న తర్వాత పంటలు పండాయండి, దేవుడు నమ్ముకున్న తర్వాతే మా గేదెనిందండి. అంటే దేవుని ప్రేమను, ప్రత్యేకమైన ప్రేమలోనికి ప్రవేశించవలసిన క్రైస్తవుడు లేదంటే మనిషి, దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమను, సాధారణ ప్రేమ అనుభవిస్తున్న మనిషి ప్రత్యేకమైన ప్రేమలోనికి వెళ్ళవలసిన వాడు ఈరోజు ఆ ప్రత్యేకమైన ప్రేమలోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఉదాహరణ చెప్తాను. ప్రారంభ జనులిద్దరు కూడా పాపము చేసిన వారే, దేవుని విసర్జించి బ్రతుకుతున్న వారే. ఎవరు వారు? ఆదాము, హవ్వ. వీళ్ళకి సాధారణమైన ప్రేమ పరిచయం చేయబడినది. అంటే సృష్టి యావత్తు కూడా అనుభవించే అవకాశం వారికి ఇవ్వబడినది. దేవుడు కూడా వచ్చి తన ప్రేమనైనా వ్యక్తపరుస్తూ చక్కగా మాట్లాడుతున్నాడు. వాళ్ళతో చక్కటి స్నేహబంధాన్ని కలిగి ఉన్నాడు. మనకు ఎలాగైతే సువార్త ప్రకటింపబడుతూ ఉన్నదో వాళ్ళకు కూడా సువార్త ప్రకటింపబడింది. నాయన మీరు ఏదంటే తినకండి, నేను ఏదైతే చెబుతున్నానో ఆ ప్రకారంగా మీరు నడుచుకున్నానని వారికి సువార్త ప్రకటింపబడింది. సరే, వాళ్ళు చెడిపోయారు, పాపముతో నిండిపోయారు. దేవుడు వారిని పక్కకు తీసుకెళ్ళిపోయాడు వనం నుంచి. తర్వాత వాళ్ళకి 2 కుమారులు పుట్టారు. మొదటివాడు కయీను, తర్వాత హేబేలు. ఈ 2 పాపము చేసి ఉండగా కయీను కూడా పాపి అయ్యాడు. మరి హేబేలు గారు పరిశుద్ధుడు ఎలా అయ్యాడు చెప్పండి? సర్నో. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపము చేసి ఉండగా, కయీను కూడా అదే పాపాన్ని కొనసాగించి ఉండగా, మరి హేబేలు గారు పరిశుద్ధుడిగా ఎలా మారాడు అని అంటే, హేబేలు గారు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమను చూడగలిగాడు. హేబేలు గారు దేవుని యొక్క ప్రత్యేకమైన సాటిలేని ప్రేమను చూశాడు. ఎందుకంటే సృష్టిని చూశాడు. ఈ సృష్టి ఎంత అందంగా ఉందనంటే ఈ సృష్టి వెనకాల ఎవరో నిర్మాణకుడు ఉన్నాడని సృష్టిని గమనించాడు. ఆ నిర్మాణకుడికి భయపడి బ్రతికాడు. ఏదైనా వనం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు ఏదైనా వనానికి కెరూబులను ఉంచాడు కాపలాదారులుగా. ఆ కెరూబులు దేవుని మాటకు, అత్యంత శక్తివంతమైన దూతలు దేవుని మాటకు విధేయత చూపించి అసలు దానిలోనికి ఎవరిని వెళ్ళనివ్వకుండా అక్కడ అగ్నిజ్వాలలు అక్కడ కాపలా కాస్తున్నాయి. అవే అంత భయపడుతున్నప్పుడు మనం ఇంకెంత భయపడాలి? వాటిని చూశాడు. హేబేలు గారు స్వతహాగా గొర్రెల కాపరి. అయ్యో, ఈ గొర్రెల కాపరి నేను సంరక్షిస్తున్నాను కదా, గొర్రెల కాపరిగా ఉండి ఈ గొర్రెలను నేను అరణ్యాల్లో పడిపోకుండా, తోడేళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోకుండా, క్రూరమైన మృగాల చోటిని తినివేయకుండా నేను వాటిని సంరక్షిస్తున్నాను కదా, అలా నన్ను సంరక్షించేవారు కూడా ఒక ఆయన ఉన్నాడు కదా. గుర్తించగలిగాడు. ఈ మూగ జీవాలకు సంరక్షించే నేను ఎలాగైతే ఉన్నానో, ఈరోజు ఈ సమాజంలో, ఈ లోకంలో నన్ను సంరక్షించే దేవుడు ఉన్నాడు కదా అని దేవుని యొక్క సాటి లేని కార్యాలను హేబేలు గారు గుర్తించారు. తనకంటే మొదటి కాలంలో ప్రవక్తలు లేరు, సేవకులు లేరు, భక్తులు లేరు. అయినప్పటికీ కూడా హేబేలు గారు భక్తుడిగా ఎలా మారగలిగాడనంటే అదే రీజన్. ప్రకృతిని చూశాడు, సృష్టిని చూశాడు, ఏదైనా వనానికి చుట్టూ వేయబడిన కంచెను చూశాడు, భద్రత వలయాన్ని చూశాడు, దేవుని మాటకు లోబడి ఆ దేవదూతలు ఎంత క్రమశిక్షణతో అక్కడ ఉన్నాయని చూశాడు. గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తూ వీటికి కాపరి అవసరమయ్యాడు నేనున్నాడు. మరి మనుషులకు కాపరి ఎవరన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అందుకే హేబేలు గారు దేవుని యొక్క మార్గంలో నుంచి తొట్టిల్లిపోకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఏదో ఉంటే దేవుని మీద ప్రేమ ఉండడము, ఏమీ లేకపోతే దేవుడు మాకేం చేశాడని నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది తగదు. కష్టాలు రాగానే దేవుడు మాకు ఏం చేశాడని మాట్లాడుతూ ఉంటారు. అందుకే బైబిల్లోకి తొంగి చూస్తే దేవుని యొక్క సాధారణమైన ప్రేమ కనబడుతుంది. అదే బైబిల్లోకి నువ్వు ఇంకా తొంగి చూస్తే దేవుని యొక్క ప్రత్యేకమైన సాటి లేని ప్రేమ నీకు కనబడుతుంది. ఆయన యొక్క ప్రేమ లక్షణాలు మనం గుర్తించగలగాలి. ఆయన యొక్క ప్రేమ స్వభావం మనం గుర్తించగలగాలి. హేబేలు గారు గుర్తించారు. తనకి ఎవరు చెప్పకపోయినా సృష్టిని చూశాడు, గుర్తించాడు. మనం కూడా అంతే. మనకెవరో చెబితే పరిశుద్ధత, ఎవరు చెప్పకపోతే పరిశుద్ధత అన్నట్టు ఉండకూడదు మన జీవితంలో. ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేసి ఉంచాడు. ఆయన ప్రేమ మనకు ఎల్లప్పుడూ కూడా గుర్తుండాలి. ఆయన ప్రేమలో అత్యంత ప్రత్యేకమైన ప్రేమ, పాపులమైన మనలను ప్రేమించి క్రీస్తుని లోకానికి పంపించి వాళ్ళను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను మనం గుర్తించి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకుంటూ అంతము వరకు, ఒకప్పుడు పాపులుగా ఉన్నాము, ఈ పాపి టు పరలోకం అనే ఈ జర్నీలో మనం అందరం కూడా
ప్రభు యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలి ప్రియులారా. మరొక మాట చూద్దాం. దేవుని యొక్క ప్రేమ లక్షణాలు మనం చూస్తే, దేవుని యొక్క ప్రేమ నిత్యమైన ప్రేమ, లేదా దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనం చూద్దాం ప్రియులారా. మనం పాడుకుంటాం కదా, ప్రేమ, యేసుని ప్రేమ, దేవుని ప్రేమ అని. ఆ శాశ్వతమైన ప్రేమ గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. 3వ వచనం చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈరోజు మనం ఏదైతే కృప 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 అని మనం అనుకుంటున్నామో, కృప 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 అని మనం నెమరు వేసుకునిచున్నామో, ఆ కృప మన పట్ల ఎందుకు వచ్చిందనంటే, ఆ కృప మన పట్ల ఎందుకు స్థాపించబడుతుందంటే, దానికి కారణము దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క నిత్యమైన ప్రేమ అనే విషయాన్ని మనం గమనించగలగాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం అంటే దేవుని ప్రేమ అంటే. లేదంటే ఒక తాగుబోతుగా ఎక్కడో పడిపోయి ఉండవలసిన జీవితాలు మనవి, ఒక వ్యభిచారిగా బ్రతుకుచుండవలసిన జీవితాలు మనవి, ఒక దొంగగా బ్రతుకుచుండవలసిన జీవితాలు మనవి. ఎందుకు మనం ఇలా లేము అంటే దానికి కారణము దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమలో మనం ముందున్నాము అనే విషయాన్ని మనం గమనించగలగాలి. తర్వాత మనం చూద్దాము, తర్వాత మరొక మాట చూద్దాము. మరి నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథములోని 9వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథములోని 9వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం చూస్తే దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనములో, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమును తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి కదా దేవా. నెహెమ్యా గారు చరిత్ర మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు నీ మీద తిరుగుబాటు చేశారు కదా, విధేయతను చూపించలేదు కదా, నీ మాటల మీద మనసు లేకుండా నీవు చేసిన అద్భుత కార్యములు విసర్జించేశారు కదా, విసర్జించి ఒక అధికారిని వారు కోరుకున్నారు కదా. అయితే అయినప్పటికీ దేవా నీవేం చేసావంటే, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడువు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని నీవు విసర్జింపలేదు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత విస్తారమైన అమూల్యమైన ప్రేమ మనం గమనించగలగాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. తప్పు చేస్తున్నారు కదా మనల్ని ఎప్పుడు కూడా విసర్జించలేదు, మారే అవకాశాలను ఇస్తున్నాడు. అంత విస్తారమైన అమూల్యమైన ప్రేమను మన పట్ల కనుపరుస్తున్నాడు దేవుడు. ప్రియులారా, తప్పు చేసిన వెంటనే శిక్షిస్తే ఈరోజు మనం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళము. తప్పు చేసిన వెంటనే మన మీద ఆయన హస్తాన్ని కురిపిస్తే ఈరోజు మనం ఎప్పుడో మరణించాల్సిన వారమే. అయినప్పటికీ మనం ఇంకా బ్రతుకుతున్నామంటే కేవలము తన వాత్సల్యత, తన కృప, ఆయన ప్రేమ ఎంత విస్తారమైనదో మనం గమనించాలి. ఆయన వాత్సల్యతను చూపిస్తున్నాడు, తన కృప చూపిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ ప్రేమ వల్లనే పాపుల పట్ల ఆయనకున్న ప్రేమ వల్లనే, పాపులను రక్షించే విషయంలో ఆయన కలిగి ఉన్న ప్రేమ వల్లనే సమస్తము కూడా మరి సాధ్యమవుతుందనే విషయాన్ని మనము గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. అలాగే మనందరికీ తెలిసిన మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడి లోకమును ఎంత ప్రేమించాడు అంటే అవధులు లేని ప్రేమ, అది అనంతమైన ప్రేమది. అంతలా ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆ కుమారుని దేవుడు మరి అనుగ్రహించినంత అనంతమైన గొప్పదైన శ్రేష్టమైన ప్రేమ ప్రియులారా దేవుని ప్రేమ. అవధులు లేని ప్రేమది, పరిమితులు లేని ప్రేమది, లిమిటేషన్స్ లేదు దేవుని ప్రేమకు. తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని ఇచ్చేసారన్నట్టు మనం గమనించగలగాలి. దారిని పోయే దానయ్య కొరకు మన కుమారుని ఎవరిని ఇస్తాం? మనము ఇవ్వం. దారిని పోయేవారి కొరకు, చెడ్డవారి కొరకు, పాపములో ఉన్నవారి కొరకు మన కుమారుని బలి ఇవ్వమంటే మనం ఇస్తామా? ఆ మనసు మనకు లేదు.
కానీ దేవునికి ఉన్నదే. అందుకే యేసుక్రీస్తుని లోకమునకు పంపడం అనేది, ఆయన లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు మరణించడం అనేది, అందులో అత్యంత అమూల్యమైన అనంతమైన అవధులు లేని పరిమితులు జాలని ప్రేమ. అది దేవుని ప్రేమ ప్రియులారా. అలాంటి అపరిమితమైన ప్రేమ ఈ సృష్టిలో, ఈ ముల్లోకాలలో దేవునిలో మాత్రమే ఉన్నదని మనం గమనించాలి. అంత ప్రేమ ఏ మనిషిలో కూడా మనం చూడలేమండి. ఏ మనిషిలో కూడా మనం చూడలేము. అంత ప్రేమ, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ప్రభువులో తప్ప మనం ఏ మనిషిలో కూడా చూడలేము. మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం ఇస్తారేమో, చెడ్డవారి కొరకు ఎవరు ప్రాణం ఇస్తారు? పాపము చేసిన వారి కొరకు ఎవరు ప్రాణం ఇస్తారు? ఈయనిచ్చాడు. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. ఆ ప్రేమను మనం గుర్తించగలగాలి. అలాంటి క్రియల్లో మనము కూడా మన శరీరాలను మనం సమర్పించుకొని అనేకుల కొరకు మనం సువార్తను ప్రకటించి అనేకులకు మనం ఈ ప్రేమను పరిచయం చేయాలి. క్రైస్తవుడికి ఇవ్వబడిన పని అది ప్రియులారా. ఆ ప్రేమను మనం గుర్తించగలగాలి. ఆ ప్రేమను అనేకులకు మనము పంచగలగాలి. దేవుని ప్రేమ మారని ప్రేమది. ఎన్నటికీ కూడా మారదు. అది ఎన్నటికీ మారదు. మనుషులు మనం నిన్న ప్రేమిస్తే రేపటికి మన ప్రేమ మారిపోతుంది. ఎంత సుందరమైన భార్య దొరికినా కొంతకాలానికి ఆ భార్య మీద ప్రేమ తగ్గిపోవచ్చు. ఎంత సుందరమైన ప్రేమ కలిగి ఉన్న భర్త దొరికినా కొంతకాలానికి అది సన్నగిలిపోవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత భర్త మీద భార్య మీద కొంచెం ప్రేమ తగ్గిపోవచ్చు. కానీ దేవుని ప్రేమ చూడండి, కాలాలు మారిన, తరాలు మారిన, ఎన్నిటికీ కూడా మారని ప్రేమ అనే విషయాన్ని మనం గమనించగలగాలి. అలాగే మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసినట్లయితే, 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఆ ప్రేమ అంటే ఏంటంటే ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడు. ఇంకా మనము అసలు దేవుని ప్రేమ గురించి చెబుతున్నాడు. మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ ప్రేమకు ఉదాహరణ ఏంటంటే, మనం పాపములో ఉండగా క్రీస్తుని లోకానికి పంపించాడు. క్రీస్తును మన కొరకు బలి చేశాడు. ఆ క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడు. ఆ క్రీస్తు త్యాగములో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమది. త్యాగాలను కలిగి ఉన్న ప్రేమది. త్యాగాలను చూపించిన ప్రేమది. త్యాగాన్ని పరిచయం చేసిన ప్రేమది. ప్రపంచంలో అట్టి త్యాగం మునిపెన్నడు కూడా జరగని త్యాగం అది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిత్యమైనది, న్యాయమైనది, కృపాసహితమైనది, ప్రేమ కలిగినది, అనంతమైనది, మారని ప్రేమ దేవుని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ దేవుని ప్రేమ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవుని యొక్క ప్రేమలు మనం చూడగలం బైబిల్లో. ఇంకా దేవుని ప్రేమలు అనేకమైన సాదృశ్యాలుగా, ఉదాహరణలుగా. కానీ ఇంత చదివిన తర్వాత, ఇంత విన్న తర్వాత మనలో రావాల్సిన మార్పు ఏంటి? దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా మనలో రావాల్సిన చలనం ఏంటంటే, మనము కూడా దేవుని ప్రేమలోనికి మనం రావాలి. దేవుని ప్రేమను గురించి మనం ఎంత తెలుసుకుంటామో అంత ఘనముగా మనము ఆయన్ని ఆరాధించే స్థితిలోనికి మనం రాగలగాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని త్యాగపూరితంగా ప్రేమించినట్లు మనము కూడా ఇతరులను కూడా మనం ప్రేమించాలి. మీరు మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే శత్రువులను కూడా ప్రేమించడని ప్రభు సెలవిచ్చినట్లుగా అంత ప్రేమ మనలో ఉండాలి. శత్రువుల తర్వాత మాట. మన ఇంట్లో వాళ్ళనే మనం సరిగా ప్రేమించలేము. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. శత్రువులు ఎలా ప్రేమిస్తాం చెప్పండి? క్రైస్తవునిగా మన ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యపరిచేదిగా ఉంటే ఇక శత్రువుల పట్ల అంత ప్రేమ మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి మనం చదువుకుంటున్నామంటే, వింటున్నామంటే ఆ ప్రేమలోనికి మనం ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మనం రూపాంతరం చెందాలి. మనం మార్పు చెందాలి. అందుకే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 3వ వచనంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొను. ఆయన ఆజ్ఞలో ఒక ఆజ్ఞని చెప్పండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి.
నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి. అంటే లోకంలో ఉన్న అందరినీ కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీవు చూపించే ప్రేమ విషయంలో పక్షపాతం ఉండకూడదు. ధనవంతుడని, ఉన్నోడని, ఆర్థికంగా బలవంతుడని, వాళ్ళకి ఉద్యోగం ఉన్నదని, వీళ్ళు నిరుపేద స్థితిలో ఉన్నారని, ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని, అలా వారు కలిగి ఉన్న వాటిని బట్టి మనం ప్రేమను చూపించకూడదు. మన ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. తండ్రి ప్రేమలాగా త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి. శాశ్వతమైన ప్రేమ ఉండాలి. ఈరోజు పెళ్లి బంధాలలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకము ప్రేమే. క్రైస్తవ వివాహానికి ఉండవలసినది నమ్మకము ప్రేమే. క్రైస్తవ వివాహానికి ఒక చిహ్నము నమ్మకము ప్రేమే. ఈ మెడలో తాళో చేతికి రింగో కాదు వివాహం అంటే. మెడలో తాళి చేతికి రింగు కాదు వివాహం అంటే. ఇద్దరి మధ్య ప్రేమ వర్ధిల్లాలి. దేవుని ప్రేమ వర్ధిల్లాలి. దేవుని ప్రేమ అంటే ఏంటో వీళ్ళిద్దరికి అర్థం కావాలి. ఒకరి పట్ల ఒకరు అంత ప్రేమ కలిగి ఉండాలి. ప్రియులారా, ఈరోజు ఎక్కడుంది చెప్పండి? చీటికి మాటికి గొడవలు, చీటికి మాటికి విడాకులు, చీటికి మాటికి తారతమ్యాలు, చీటికి మాటికి భేదములు కలుగుతూ అసలు నిజమైన ప్రేమను విసర్జించేస్తున్నారు కదా. అందుకే ప్రియులారా, మీరు నన్ను ప్రేమించాలంటే అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనుటయే. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట. 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినలా దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దేవుని ప్రేమలో మనం సంపూర్ణం అవ్వాలంటే మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి మధ్యలో ప్రేమ ఉండాలి. ఎందుకంటే దేవుడి లోకములో తన ప్రేమను స్థాపించడం, ఆ ప్రేమను మనం పట్టుకోవాలి, ఆ ప్రేమను మనం కొనసాగాలి. అలాంటి ప్రేమ మన మధ్య ఉండాలి. భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, సమాజంలో వారి పట్ల కానీ, చివరికి తాగుబోతును సైతము అత్తుకునేంత ప్రేమ ఉండాలి మనకు ఒక క్రైస్తవునిగా. యేసుక్రీస్తు వారు ప్రేమ ఎలా చూపించారు చెప్పండి? కుష్ఠరోగులను, రక్తస్రావం కలిగిన వారిని, వ్యభిచారులను, వేశ్యలను, లోకంలో తృణీకారం కలిగిన ఉద్యోగంలో ఉన్న సుంకరులను, దొంగలను కూడా ఆయన మార్చి తన ప్రేమను చూపించాడు. వారితో సహవాసం చేసి వారిని మార్చేసాడు. మరి మనమేమో వాళ్ళతో కలిసామనుకోండి, మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. మనం వాళ్ళతో కలిసిపోతాం, మమేకమైపోతాం. నువ్వు అప్పుడు బాగుండేవాడు కదా, క్రైస్తవ్యంలో చాలా బాగుండేవాడు కదా, ఎందుకు ఇలా అయిపోయావంటే సర్కిల్ బాగాలేదండి. కానీ యేసుక్రీస్తు వారు ఏ సర్కిల్లో జీవనం కొనసాగించారు చెప్పండి? పాపపు వలయంలో చిక్కుకున్న వారి మధ్య జీవనం కొనసాగించి వారిని పరిశుద్ధులుగా మార్చేశాడు ఆయన. వారి పాపాలు క్షమింపబడేలా వారిని ఒప్పింపజేశాడు ఆయన. అలాంటి ప్రేమను చూపించాడు ఆయన. నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసింది చెప్పండి? ప్రాణాలను ఇచ్చేసింది. మనం మన సహోదరుల కొరకు ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నామంటాడు యేసుక్రీస్తు వారు. మీరు మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధులై ఉన్నారు. అలాంటి ప్రేమను మీ సహోదరుల పట్ల మీరు చూపిస్తున్నారా? ఆ ప్రేమ రావాలండి మనకి. చిన్న చిన్న మాటలకే విసుక్కుని మనము కటిఫ్ అంటాం చూడండి, నీ దోస్తాన్ని కట్ అంటారు చూడండి, తెగిపోతే నీ బంధాలు. మనలో ప్రేమ సంపూర్ణం కావాలంటే మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుడు ప్రేమ, ఆ ప్రేమ మనలోనికి రావాలంటే దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకుని ఆ ప్రేమ, ఆయన ఎలాంటి ప్రేమ మన పట్ల చూపించి ఉన్నాడో ఆ ప్రేమ మనం కలిగి ఉందాం పిల్లరా. సాధారణమైన ప్రేమలు ఏముంటుంది చెప్పండి? పోషణ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మరి తాగడానికి తినడానికి తిండి, త్రాగడానికి నీరు, వస్త్రాలు, ఈ లోకంలో మనం నివాసం ఉండడానికి ఇవి, ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సాధారణమైన ప్రేమలోకి వచ్చేస్తాయి. కానీ ఒక మనిషికి మనం అక్కడ ఆగిపోవద్దు. ప్రత్యేకమైన సాటి లేని ప్రేమలను మనం కొనసాగాలి. ఆ ప్రేమ రక్షింపబడిన వారి మీద ఉంటుంది, ఆ ప్రేమ ప్రత్యేకింపబడిన వారి మీద ఉంటుంది. ఆ ప్రేమ ప్రత్యేకమైన ప్రేమ. ఒక పాపిని
ఈ లోకము నుండి, పాపపు లోకము నుండి పరలోకమునకు నడిపించే సాటి లేని ప్రేమలో ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు ఉన్నారు. దాన్ని మనం తృణీకరిస్తే, ఆయన మాటలు మనం తృణీకరిస్తే ఆయన ఉగ్రతకు మనము గురవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడదాము. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనము కూడా అంతే పొరుగువారిని మనం ప్రేమించే స్థితిలో ఉండాలి. అప్పుడే మన జీవితాలు, మన ఆత్మీయ బ్రతుకులు అన్నీ కూడా సరిచేయబడతాయి. దేవునికి మనం ఇంపైన సువాసనగా మన ఆత్మలో పరలోకంకు చేరతాయి. ప్రియులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రార్థన చేసుకుందాం.